ఈ సంక్రాంతికి 3 సినిమాలు రాబోతున్నాయి తెలుగులో. ఈ 3 సినిమాల ప్రమోషన్లు జోరందుకున్నాయి. 3 సినిమాల ట్రైలర్లు వచ్చేసాయి. ఇప్పుడు ఏది బెస్ట్ అనే చర్చ మొదలవడం సహజం. ట్రైలర్ రీచ్ ని బట్టి సినిమా జయపజాలు అంచనా వేస్తారు కాబట్టి ఈ 3 సినిమాల ట్రైలర్ గురించి హాట్ చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఈ 3 సినిమాలలో ముందుగా వస్తుంది గేమ్ చేంజర్ సినిమా. ముందుగా బయటకు వచ్చిన ట్రైలర్ కూడా ఇదే. రామ్ చరణ్ శంకర్ కాంబోలో రూపుదిద్దుకున్న సినిమా ఇది. శంకర్ మార్క్ ట్రైలర్ స్పష్టంగా కనిపించింది. విజువల్స్ కూడా బాగున్నాయి. రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది. కొన్ని షాట్స్ అయితే నిజంగా వెండి తెరపై చూస్తే విజువల్స్ వేసేలా కనిపిస్తున్నాయి. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మంచి మార్కులు పడుతున్నాయి. నిజానికి గేమ్ చేంజర్ సినిమాపై కాస్త తక్కువ నమ్మకాలున్నాయి అందరికి. ఆ నమ్మకాలు మించి ట్రైలర్ వచ్చింది. ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారు. ఈ మాత్రం కూడా ఉంటుందని అనుకోలేదని కామెంట్లు వాళ్ళ దగ్గర నుంచి వినిపిస్తున్నాయి. అలాగే ఈ సంక్రాంతి సినిమాలో షూర్ షాట్ హిట్ అనే ఇమేజ్ తెచ్చుకున్న సినిమా డాకు మహారాజ్. టీజర్ తో అభిమానుల అంచనాలు ఆకాశం తాకాయి. ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచం సృష్టించాడు బాబీ. బాలయ్య గెటప్ కూడా ఫ్యాన్స్ కి నచ్చింది. ట్రైలర్ లో బాలకృష్ణ పాత్రలోని వేరియేషన్స్ ను బాగా చూపించారు. స్టైలిష్ గా కట్ చేసిన ట్రైలర్ ఇది. సాధారణంగా బాలకృష్ణ ట్రైలర్ అనగానే పవర్ఫుల్ డైలాగులు ఉంటాయి. ఈసారి మాత్రం వాటి జోలికి పోలేదు. అయినా సరే హీరోయిజం ఏమాత్రం తగ్గలేదు. ట్రైలర్ లో పెద్దగా డైలాగులు బాలకృష్ణ నుంచి గుర్తు పెట్టుకునే డైలాగులు రాలేదని కంప్లైంట్ ఉన్నమాట వాస్తవం. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ కూడా ఒప్పుకున్నారు. బాలకృష్ణని కొత్తగా చూపించే ప్రయత్నంలో ఇది ఒక భాగమని ఆయన వివరణ కూడా ఇచ్చారు. ఈ ట్రైలర్ డాకు మహారాజ్ పై ఉన్న అంచనాలు పెంచలేదు, అలాగని తగ్గించడం లేదు. అలాగే సంక్రాంతి బరిలో ఉన్న మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబో అంటే ఏం ఆశిస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. వెంకీ స్టైల్ ఆఫ్ కామెడీ అండ్ మేనరిజం ప్రెస్టేషన్ బాగా క్యాప్చర్ చేశారు. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో పాటు మా థియేటర్ కు రావచ్చు అనే నమ్మకాన్ని ఈ సినిమా ట్రైలర్ కల్పించింది. పండగ వైబ్రేషన్స్ ఈ ట్రైలర్ లో ఉండేట్టు కలర్ఫుల్ గా కట్ చేశారు. ట్రెండింగ్ లో ఉన్న కామెడీ బ్యాచ్ ని ఈ సినిమా కోసం తీసుకొచ్చారు. అది మరో ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఆల్రెడీ భీమ్స్ అందించిన పాటలు హిట్ అయ్యాయి. వెరసి పాటలతో పాటు ట్రైలర్ కూడా ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. ఈ 3 సినిమాలో ఏ సినిమా హిట్ అవుతుందో కింద కామెంట్ లో మీరు తెలియజేయండి.